హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూర్లో అమ్మ కుట్టి. ఇవాల్టి వీడియోలో అమ్మ నేర్పిన కమ్మని వంటల్లో ఒక హెల్దీ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటో కాదు, రాగి జావా. ఈ రాగి జావా అనేది చాలామంది సూపర్ మార్కెట్లో కానీ బయట కానీ కొంటూ ఉంటారు. సో బయట కొనడం కంటే ఇట్లా సూపర్ మార్కెట్లో తీసుకోవడం కంటే మనం ఇంట్లోనే ఇలా ఈజీగా మొలక కట్టుకుంటూ హెల్దీగా మన ఎముకలు అనేది దృఢంగా ఉండాలన్నా, మన హెల్త్ కూడా మంచిగా ఉండాలన్నా పాతకాలం వాళ్ళు ఇలాగే రాగి ముద్దని కానీ తర్వాత రాగి జావా కానీ మొలక కట్టుకొని ఇలా తాగితే చాలా అంటే చాలా మంచిది. చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక వయసు ఇదయ్యే వరకు కూడా మనం ఇది రాగి జావా అనేది తాగితే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. మన బాడీ అనేది తంపు కూడా ఉంటుంది. తంపు అంటే ఏదో కాదండి, చలువతనము. మనం సమ్మర్లో టీలు కాఫీలు తాగుతూ ఉంటారు. ఇలా సమ్మర్లో టీలు కాఫీలు తాగడం కంటే కూడా ఏ టైంలో అయినా పర్వాలేదు, రాగి జావా తీసుకుంటే చాలా అంటే చాలా హెల్త్కి కూడా మంచిది. సో మరి లేట్ చేయకుండా రాగి మొలక అనేది ఎలా కట్టుకోవాలి, ఎన్ని రోజులు కట్టుకుంటే మొలక అనేది కొంచెం పెద్దగా అనేది అవుతుంది అనేది మొత్తం అంతా వీడియోలో మీకు చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక్కడ వచ్చేసి నేను రాగులు 1 కిలో తీసుకున్నానండి, బయట తీసుకున్నాను. సో రాగుల్ని మంచిగా మట్టి లేకుండా దాంట్లో రాళ్ళు అనేది కూడా ఉంటాయి, అంత బాగా ఒక చాటలో వేసేసుకొని మొత్తం అనేది చాటలో విసురుకోవాలి. తర్వాత మొత్తం అంతా క్లీన్ చేశాక ఇలా మనం ఒక గిన్నెలో వేసేసుకొని మంచిగా ఒక 4 లేదా 3 సార్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అనేది ఫస్ట్ టైం ఇలా క్లీన్ చేస్తే ఎంత దట్టిగా ఉన్నాయో ఆ వాటర్ అనేది వేస్ట్ చేయొద్దండి. ఇలా షింకులో కానీ నేను చెట్లకి వేస్తే చాలా సత్తువ అండి. నేనేమంటే ఆల్రెడీ చెట్లకు వాటర్ ఉన్నాయి కాబట్టి షింకులో వేసేస్తున్నాను. సో ఈ వాటర్ కూడా మనం చెట్లకు వేసుకోవడం వలన చాలా అంటే చాలా మంచిది చెట్లకి. నేను వచ్చేసి ఇక్కడ 4 సార్లు అయితే క్లీన్ చేసుకున్నానండి. చూడండి, మనం ఇది సెకండ్ టైం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేస్తుంటే కూడా ఇంకా దట్టిగా అనేది వాటర్ అనేది వస్తూనే ఉన్నాయి. సో మంచిగా వచ్చే వరకు మనం క్లీన్ చేసేసుకొని మీరు కనుక మార్నింగ్ టైంలో రాగులు వాటర్లో నానపెడుతున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనం మూత తీసేయచ్చు. లేదా మీరు ఓవర్ నైట్ నానపెడుతున్నారంటే మార్నింగ్కి అయితే వాటర్ అయితే వంపేయచ్చు. సో 3 టైమ్స్ క్లీన్ చేశాక ఇలా మనం మంచి వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ అయితే మొత్తం నానపెడుతున్నానండి ఇలాగనే. సో మార్నింగ్ లేచిన తర్వాత ఆ వాటర్ అనేది బాగా వంపేయాలండి. మనం గంజి అయితే ఎలా వంపుతామో, అంటే మీరు బాయిల్ చేయొద్దండి, కాకపోతే జస్ట్ వాటర్ వంపేయమంటున్నాను. వాటర్ ఉంటే త్వరగా అనేది మొలక రాదండి. సో ఫుల్గా వాటర్ అనేది వంపేయాలి. గంజి అయితే ఎలా వంపుతారో ఇలా ప్లేట్ పెట్టేసుకొని సో అలా వంపేయాలి. నేను వచ్చేసి ఇక్కడ ఈవినింగ్ నానపెట్టాను, మార్నింగ్ వంపేసుకుంటే చూడండి మొత్తం వాటర్ లేకుండా ఉన్నాయి రాగులు. ఇలా ఉన్నప్పుడు ఇలా మనం కాటన్ బట్ట కానీ కాటన్ పంచ కానీ కాటన్ శారీస్ ఏవైనా పర్వాలేదు, కాటన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. నేను డబుల్ క్లాత్ వేసుకున్నాను. సో ఇదంతా మొత్తము షిఫ్ట్ చేసేస్తున్నాను కాటన్ క్లాత్లోకి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, కాటన్ క్లాత్ కూడా చూపిస్తున్నాను. వాటర్ అనేది కూడా అంతగా ఉండదు, మొత్తం అంతా క్లాత్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను, చున్నీలోకి. నేను ఎందుకు అంటే కాటన్ క్లాతే స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఇది మొలక కట్టుకుంటున్నాము. మొలక ఎంత బాగా వస్తే మనం రాగులు ఆడిచ్చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగి జావా అనేది చేసుకుంటారు. సో నేను అందుకే ఇప్పుడు నేను మొలక మీకు చూపిస్తున్నాను, అందుకే కాటన్ అనేది స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నాను. సో ఇక్కడ చూడండి, వాటర్ అనేది ఏమీ లేవు. నేనైతే మొలక ఎలా కడుతున్నానో రాగులు అనేది సేమ్ మీరు కూడా అలానే కట్టండి. సో 2 సైడ్లుగా తీసేసుకొని మొత్తం టైట్గా చుట్టేస్తూ ఉన్నాను. ఒక చాక్లెట్ కవర్ అనేది ఎలా ఉంటుందో సో ఆ షేప్లో మొత్తం చుడుతూ ఉన్నానండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు ట్రై చేయండి. ఇలా చుట్టేసి నాట్ అయితే వేస్తున్నాను, అంటే ముడి అనేది వేసేస్తున్నాను టైట్గా. సో నేను ఇప్పుడు మొలక కట్టినప్పుడు ఈరోజు మార్నింగ్ అనుకోండి, ఒక 2 డేస్ తర్వాత నేను ఆ మొలక అనేది ఓపెన్ చేస్తాను. అంటే 1 డే తర్వాత కూడా ఓపెన్ చేస్తాను, ఎందుకంటే అవి స్మెల్ రాకుండా ఉండేకి ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూస్తాను మనకు మొలక వచ్చిందా లేదా అనేది. 2 or 3 డేస్ వరకు అలానే పెట్టుకోవచ్చు అండి, మనకు మొలక గ్రోత్ వచ్చే వరకు.
మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎంత టైట్గా చుడుతున్నానో అంత టైట్గా చుడితే ఆ మొలక అనేది కూడా చాలా గ్రోత్ అనేది ఫాస్ట్గా అనేది ఉంటుందండి. సో 3 days వరకు పెట్టుకోవచ్చు. నాట్ కూడా గట్టిగా వేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా స్మెల్ వస్తున్నాయి అని ఏమైనా అనిపిస్తే ఒకసారి అట్లా ఓపెన్ చేసి చూడండి. మీకు గ్రోత్ ఇంతవరకు సరిపోతుంది అని అంటే ఓకే. ఒకసారి ఒక 3 days పెట్టేటప్పుడు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి, స్మెల్ అనేది వస్తాయి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఇలానే పెట్టుకోకూడదండి. నేను మొలక కట్టిన మూటకు సరిపడా కొంచెం లోతుగా ఉండేలాగా మనం ఒక బాండ్లీలో పెట్టాలి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. నేను ఒక పెద్ద బాండ్లీ తీసేసుకొని, అంటే పెద్ద సర్వ తీసేసుకొని అది పెట్టేసి మొత్తం కవర్ అయ్యేలాగా ఒక ప్లేట్ పెడుతున్నాను. మనం పెట్టిన ప్లేటు లూజ్గా అంటే ఓపెన్లుగా ఉంది అనిపిస్తే దానిపైన రోల్ అనేది పెట్టచ్చండి బరువుతో. నేను ప్లేట్ పెట్టి పెట్టాను. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నా ప్లేట్ మీద వచ్చేసి వంశీ అని ఉంది. వంశీ అంటే మా అన్నయ్య అనమాట. అంటే చాలామంది స్టీల్ ప్లేట్ల మీద, సిల్వర్ ప్లేట్ల మీద తీసుకున్న తర్వాత ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ పేర్లు రాపిస్తూ ఉంటారు కదా, దానిపైన వచ్చేసి వంశీ అని ఉందండి మా అన్నయ్యది. సో అందుకు చూపిస్తూ ఉన్నాను. నేను ఇక్కడ 2 days తర్వాత ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను మొలక ఎంత గ్రోత్ వచ్చిందన్నది. మీరే చూడండి. నేను ఆల్రెడీ సెకండ్ డే ఒకసారి ఓపెన్ చేశానండి. కింద లైట్గా వాటర్ ఏమైనా కారుతాయేమనేసి మళ్ళీ ఒక ప్లేట్ పెట్టి మొలక కట్టిన మూట అయితే దాంట్లో పెట్టాను. ఎందుకంటే వాటర్ ఉన్నా అక్కడికి స్ప్రెడ్ అయిపోతాయి. సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అర్థమైంది. ఇక్కడ చూడండి, మొలక అనేది కూడా మొత్తం బయటకు అనేది స్ప్రెడ్ అయింది. మీకు వీడియోలో బాగా క్లారిటీగా చూపిస్తూ ఉన్నాను. సో ఇక్కడ చూడండి ఎంత బాగా మొలక వచ్చిందో. ఇప్పుడు నేను ఈ మూట అనేది విప్పి చూపిస్తాను. చూడండి ఎంత పెద్దగా వచ్చాయో. అక్కడికి కూడా నేను క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేసి పెట్టానండి. సింగిల్ ఫోల్డ్ కాదు, డబుల్ ఫోల్డ్ కూడా మొలక అనేది బాగా మంచిగా గ్రోత్ అయినాయి. గ్రోత్ అయితే ఆ గ్రోత్ అనేది కూడా బయటకు అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను. చూడండి, మూట విప్పి చూపించాక గ్రోత్ అనేది ఫాస్ట్గా వచ్చాయి. మీకు క్లాత్ మీద అయితే ఆరేసి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి ఎంత పెద్ద మొలక వచ్చాయో నేను చేతిలోకి తీసుకొని చూపిస్తూ ఉన్నాను. సో ఒక 3 days అయినా ఉంటే ఇంత బాగా మొలక అనేది ఫాస్ట్గా వస్తాయి. మీరు వాటర్ అనేది కొంచెం లైట్గా అలానే ఉంటే గ్రోతింగ్ అనేది తక్కువ ఉంటుందండి. మనము అనుకోవచ్చు బయట రాగి పిండి కూడా తీసుకొని రాగి సరి చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు అంటారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారనేది మనకి ఎలా తెలుస్తుంది అండి? మనం ఇంట్లోనే ఓన్గా ఇలా మొలక కట్టుకుంటూ చేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మొలక అనేది మనకు బాగా డ్రై అయిపోవాలండి. ఒక 2 days అయినా సరే మీ ఊరిని బట్టి, మీ ఎండని బట్టి అనేది డ్రై ఎలా చూసుకోండి. డ్రై అయిపోయిన తర్వాత ఇది డైరెక్ట్గా మిషన్కి అయితే వేయొద్దండి. అంటే డైరెక్ట్గా మిషన్కి ఇచ్చి ఆడిస్తూ ఉంటారు కదా, సో అలా చేయొద్దు. సో ఇది ఖచ్చితంగా మనం కాసేపు అలా మనం వేపుకోవాలి. అంటే మనము ఒక బాండీలో వేసుకొని వేయించుకోవాలి. వేయించుకుంటేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది, త్వరగా కూడా పాడవ్వదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి. కొద్ది కొద్దిగా వేసుకొని నేను లైట్గా, అంటే మాడిపోకూడదు, సిమ్లోనే పెట్టుకొని లైట్గా వేయించేసుకొని చల్లగా అయిపోయినాక మనం మిషన్కి ఇచ్చుకోవాలి. ఇంకొకటి వచ్చేసి, అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టంలాగా ఉంటుంది. నేను మిషన్కి ఇచ్చేటప్పుడు ఒక 10 లేదా 15 యాలకలు వేసి అందులో మిషన్కి ఇస్తానండి. ఎందుకంటే రాగి జావ నేను ఇలా మొలక కట్టాను అంటే ఓన్లీ రాగి జావకే కడతానండి. నేను రాగి సంగటి చేసుకొని తినాలి అనుకుంటే నేను ఈ పిండి అయితే యూస్ చేయను. నార్మల్గా నేను ఇంట్లో ఆడించుకొని పిండి అయితే యూస్ చేస్తాను. మొలక కట్టుకొని కూడా మనం రాగి పిండి చేసుకోవచ్చు. బట్ నేను ఇందులో యాలకలు వేసుకుంటాను కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది సంగటికి బాగుండదు. రాగి సరి అనేది చాలామందికి ఇష్టం ఉండదండి. సో నేను ఈ విధంగా అయితే యాలకలు వేసేసుకొని రాగి సరి చేసుకొని తాగుతానండి. చాలా కమ్మగాను ఉంటుంది. సో ఇలా లైట్గా వేపుకున్న తర్వాత మొత్తం అంతటా అన్ని రాగులను ఇలానే వేపుకొని ఒక బాక్స్లోకి వేసేసుకొని మన మిషన్కి ఇచ్చే ముందర ఒక 15 యాలకలు వేసేసుకుంటున్నాను. అంటే నా క్వాంటిటీని బట్టి నేను 15 అని చెప్తున్నాను. వేసేసుకొని మంచిగా మిషన్కి వేసేసుకొని ఆడించుకోవచ్చు. ఇక్కడ మీకు రాగులను కూడా చూపిస్తున్నాను. రాగులు మరీ మాడకూడదండి, మాడితే చేదనేది వస్తుంది. ఇట్లా పట్టుకుంటే విరిగిపోతున్నా చూడండి కరకర అని. మనం వేయించేటప్పుడు కూడా ఒక రకమైన మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ వచ్చే వరకు లైట్గా వేపుకొని ఇలా ఒక బాక్స్కి వేసేసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి, యాలకలు కూడా వేసి మిషన్కి అయితే ఆడిచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి రాగి సరి కూడా మీకు చూపిస్తున్నాను. ఇది నేను ఆడించిన పిండి అండి. ఈ పిండితో నేను రోజు రాగి సరి చేస్తూ ఉంటాను, డే బై డే అయినా. సో మెత్తగా అయితే గ్రైండ్ చేసి ఇచ్చారండి. చాలా బాగా చేశారు ఇక్కడ గ్రైండింగ్ అనేది.
సో ఇప్పుడు నేను రాగి సారీ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నానండి రాగి సారీ. సో నాకు మా హస్బెండ్కి చేస్తున్నాను. ఒక గుంత గిరిటతో 2 తీసుకున్నానండి. ఇలా రాగి పిండి తీసేసుకొని కొద్దిగా వాటర్ తీసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా స్పూన్తో కలుపుకోవాలి. మనం డైరెక్ట్ పాలలోనే రాగి పిండి వేయకూడదు. డైరెక్ట్ పిండి వేసేస్తే మొత్తం అనేది గడ్డ కట్టుకుపోతుంది. సో కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు మొత్తం అనేది మెత్తగా చేసేసుకోవాలి. ఈ రాగి పిండి అనేది లిక్విడ్ లాగా రావాలి అండి. కొద్దిగానే వాటర్ వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. మీకు చూపిస్తున్నాను చూడండి, లిక్విడ్ లాగా వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పాలను తీసుకుంటున్నాను. నేను ఇక్కడ స్టీల్ గిన్నెలో చేస్తున్నాను. నేను ప్రతి ఐటెం స్టీల్లోనే చేస్తానండి, సిల్వర్ అంతగా యూజ్ చేయట్లేదు. 2 కప్స్ పాలు తీసుకున్నాను. మనం ఏ దాంతో అయితే రాగిపిండి తీసుకున్నామో అదే దానికి మనం 2 కప్స్ తీసుకుంటున్నాము. ఎందుకు అంటే 1 కప్పు పాలైతే 1 కప్పు రాగిపిండి, అలా నేను 2 కప్స్ పాలైతే 2 కప్స్ రాగిపిండి తీసుకున్నాను. అవి కొంచెం సేపు బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం రాగిపిండిని వాటర్లో డైల్యూట్ చేసాం కదా, అది చిన్నగా సిమ్లో పెట్టుకుంటూ చిన్నగా కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకు అంటే ఫాస్ట్గా అనేది ముద్ద కట్టేస్తుందండి. సో నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక పక్క వేస్తూ ఉన్నాను, ఒక పక్క స్పూన్తో కలుపుతూ ఉన్నాను. సో అది కంటిన్యూస్గా మనము కలుపుతూనే ఉండాలి. మనం కొన్ని సెకండ్స్ పక్కకి వెళ్ళినా కూడా రాగి సారీ అనేది ముద్ద కట్టేస్తుందండి, ఉండలుగా అయిపోతాయి. సో మనం కొంచెం ఈ విషయంలో అయితే పక్కలోనే ఉండి మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఫాస్ట్గా అనేది దగ్గరకు వచ్చేస్తుంది. ఒకవేళ మనకు త్వరగా చిక్కబడితే మనం కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం మళ్ళీ పాలు అయితే యాడ్ చేశాను. పాలు యాడ్ చేసేసుకొని స్లోగా సిమ్లో పెట్టుకుంటూ మనం మెల్లిగా కలుపుకోవాలి. ఇందులో వచ్చేసి బెల్లం యూస్ చేస్తున్నానండి, చక్కెర అయితే వేయట్లేదు. బెల్లం వేసిన వీడియో అయితే ఎక్కడో మిస్ అయిపోయిందండి ఆ క్లిప్ అనేది. సో మీరు ఖచ్చితంగా అయితే బెల్లం వేయండి. ఒకవేళ మీరు మిషన్కి ఆడిచ్చేటప్పుడు యాలకలు అనేది కొట్టించకుండా ఉంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడే ఇందులో వేసేయచ్చండి. ఒక యాలక తీసేసుకొని మెల్లిగా దంచేసుకొని వేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా మనం రాగి జావ తాగాలంటే ఒకలా స్మెల్ అనేది ఉంటుంది. మనం ఇలా యాలకం వేసుకొని కూడా తాగితే టేస్ట్ కూడా బాగుంటుందండి. మా హస్బెండ్కి అయితే నేను ఇలా చేసిస్తాను. తను వచ్చేసి బాగుంది టేస్ట్ కూడా ఇలా చేస్తూ ఉంటే అని తను కూడా చెప్పాడు. సో నేను ఇలానే చేస్తూ ఉంటాను బిఫోర్ అప్పుడు. సో మీకు బెల్లం ఇందులో కనపడింది కదా, సో ఆ క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయిపోయిందండి. మీరు బెల్లం యాడ్ చేసుకోండి మీ స్వీట్నెస్ తగ్గట్టుగా. సో ఈ కన్సిస్టెన్సీలో మనం స్లోగా అయితే మనము బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ వేపుకున్నాము, అయినా కూడా మనం రాగిపిండి ఇందులో వేయిస్తున్నాం కాబట్టి కొంచెం అనేది బాగా ఇలా బాయిల్ అవ్వాలి. ఏమైనా ఉండలుగా అవుతున్నాయి అనుకున్న టైంలో మొత్తం స్పూన్తో కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ తాగుతూ ఉన్నాము ఈవినింగ్ టైంలో. కొంచెం చల్లబడిన తర్వాత ఇద్దరికి అయితే ఒక కప్లో అయితే సర్వ్ చేస్తూ ఉన్నాను. చూడండి, మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా రాగి జావ అనేది ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ఇంట్లో కట్టిన రాగి జావ టేస్ట్ కానీ బయట తీసుకున్న రాగి పిండి జావ టేస్ట్ కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే బాగుంటుందండి తాగే కూడా. పిల్లలు కూడా, వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా టేస్ట్ కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే కాసేపు టీవీ చూసుకుంటూ తాగుతూ ఉన్నామండి. ఇవాళ అయితే మంచి హెల్దీ రెసిపీ మీకు చూపించానని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్